హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. చాలా మందిలో ఉండే సందేహం ఏమిటంటే, ఎప్పుడైతే మనం మారు మనసు పొందు నిమిత్తము ఒకవేళ యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు అని నమ్మి పాప క్షమాపణ నిమిత్తమై మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో, ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు అనగా హోలీ స్పిరిట్ అనేది మన లోపలికి అప్పుడే వస్తుంది అనే దృఢమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఓకే, అటువంటి వారికి నా యొక్క చిన్న మెసేజ్ ఏమిటంటే, నీవు ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందు నిమిత్తము నీళ్ళలో బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు నా మీదకి వస్తున్నాడు అని భావజలంతో ఉంటున్నావో, ఇది కాదండి కరెక్ట్. అంతకు ముందే, నీవు బాప్తిసం పొందక ముందే పరిశుద్ధాత్ముడు నీ దగ్గరకు వస్తున్నాడు, నీ లోపలికి వస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీ హృదయంలోకి వచ్చి ఆయన నడిపిస్తున్నాడు సర్వసత్యంలోకి. అంతకు ముందే నీ జీవితంలో మార్పును కలుగచేస్తున్నాడు. నేను బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి అనేది ఈ యొక్క ఆలోచనని క్రియేట్ చేస్తుంది మన సొంత ఆలోచనలు, మన సొంత వ్యక్తిగత ఊహలు కాదండి. పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడు. అంతకు ముందే నీ లోపల నా లోపల ఉండి దేవుడే బాప్తిసం వరకు నడిపిస్తున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత కాదు, తీసుకోక ముందు నుంచే పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను మనందరినీ నడిపిస్తున్నాడు, సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. దీని మీద త్వరలోనే ఇంకా క్లుప్తంగా బైబిల్ రిఫరెన్స్తో త్వరలోనే మెసేజ్ ఉంటుంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.